ఫ్రెండ్స్, ఈ ఇండ్లు చూడండి. ఈ ఇండ్లు ఉత్తర వాయువ్య వీధి పోటీ పడింది ఇంటికి. ఇవి రెండిండ్లు, ఇది వేరే వాళ్ళ ఇండ్లు. వీళ్ళింటికి ఇట్లా వాయువ్యం పెరిగింది. ఇది ఇట్లా వచ్చి ఇట్లా ఉత్తర వాయువ్య వీధి పోటీ ఇచ్చింది. ఇది ఇంకోటి వాయువ్యంలో రూమ్ కూడా పెరిగింది. ఇది ఈ ఇంటికి ఇక్కడ ఈ స్థానంలో అరుగుంది. ఈ ఇంటి వల్ల మెట్లు ఈడ ఉన్నందుకు ఈ ఇంటికి ఇట్లా ఆగ్నేయం పెరిగినట్టయింది. ఈశాన్యం తగ్గింది. ఈశాన్యం లేదు కదా ఇక్కడ. ఇంకోటి ఇట్లా ఈశాన్యం పెరిగిందనే కానీ ఉత్తరవాయు వీధి పోటీ ఇచ్చింది ఇండ్లు. ఇక చూడండి ఇట్లా. అయితే ఈ ఇంట్లో ఏం జరిగిందంటే, ఈ యజమానిదే ఈ స్థలం డబ్బు కొంచెం ఆస్తి ఉంది, డబ్బు ఉంది. కానీ ఈయన భార్య చిన్న వయసులోనే వెళ్ళిపోయిన తర్వాత ఆయన వివాహం చేసుకోలేదు. అదే అట్టనే ఉన్నాడు. కూతుర్లు కొడుకులు పెద్ద చేసినాక రెండవ కొడుకు కూడా పెళ్ళైన తర్వాత వాడు మంద అయినాడు ఇక్కడ. అంటే ఈ వాయువ దోషాల వల్ల పెద్ద కొడుకు గవర్నమెంట్ జాబే, రెండో కొడుకు కూడా గవర్నమెంట్ జాబే. కానీ ఎప్పుడైతే ఈ వాయువంలో మెట్లు పెంచినారో యజమానురాలు స్వర్గస్థురాలైంది. ఈశాన్యంలో స్థలం ఉండి ఉద్యోగాలు, డబ్బు వచ్చింది. ఈ వాయువంలో స్థలం ఉండి ఈయన రెండవ కొడుకు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఈయన రెండవ కొడుకు ఒకటే కూతురే. వాయువ్యం పెరిగితే వంశం ఉండదని చెప్తుంటాం కదా, ఒకటే కూతురే. పెద్ద కొడుకు కూడా ఒకటే కూతురే అనుకుంటాను. సరే, ఇంకా వాళ్ళ కథ ఇరిసిపెట్టి వాళ్ళ కథ చరిత్ర ఆటికి పాతోళ్ళ కథ తెలుసు, కానీ ఇప్పుడు ఉన్నోళ్ళ కథ తెలియదు. వాళ్ళు ఊరు ఇడిచిపెట్టి వేరే సిటీలో ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ. ఇక్కడ ఈయనకు ఈ ఇంటి యజమానురాలు కోల్పోయినామని చెప్పినాం కదా. రెండో కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. ఇంక ఈ వాయువ స్థలాలతో దీనిలతో వీళ్ళకు ఇది జరిపోయింది. ఇప్పుడు ఈ ఇంటి దగ్గర కొత్త ఈ ఇండ్లు పూర్వం ఒక యజమానిది. ఆ యజమాని ఈడ రూమ్ కట్టించినాడు ఈ స్థానంలో. ఇదల్లా తగ్గుంది ఆగ్నేయం. ఎద్దులు ఇవల్ల ఉంటాయన్నమాట. ఈ ఇంటికి ఇది ఆగ్నేయం అవుతుంది. అంటే ఇది వాయువం అవుతుంది. ఇటు మళ్ళీ వాయువంలో ఇంకో రూమ్ ఉంది. ఇక్కడ ఈ ఇంటి యజమానికి ఒక కొడుకు పుట్టిన తర్వాత, యజమాని స్వర్గస్థులైన ఒక కొడుకు కూతురు కలిగిన తర్వాత, స్వర్గస్థులైన తర్వాత మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు 8 సంవత్సరాల ఒక 10 సంవత్సరాల లోపలనే కొడుకు కూడా స్వర్గస్థులైనాడు. ఇంకొక ఆడ మనిషి ఒక్కది మిగిలితే కూతురు ఒక్కది మిగిలింది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాయువం పెరిగింది. చూడండి, ఇక్కడ తెచ్చి అల్లుని ఇల్లరికని తెచ్చుకుంది. ఇల్లరికని తెచ్చుకున్నాక ఈ తగ్గు, ఈ రూము, ఇది ఆ వాయువ దోషాల వల్ల ఇంటి ఆడసంతో బాధపడ్డా, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డా కదా. ఒక కొడుకు కూతురు కలితారాక ఆయన కూడా స్ట్రోక్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇండ్లు వేరే వాళ్ళకి అమ్మినారు. ఈ ఇండ్లు కొన్నప్పుడు వీళ్ళకు 30 ఎకరాలు ఉండేది. ఈ ఇండ్లు కొన్న వెంటనే ఆయనకు యజమానికి కొంచెం మెంటల్ లెక్క వచ్చింది అనమాట, మనసు బాగాలేదు. అయితే ఈడ ఇట్లా వాయువం పెరిగిందో ఆయన సొంత ఇండ్లు కూడా, అంటే ఈ ఇండ్లు కొనకముందు ఈ సొంత ఇండ్లు ఆయనది, యజమానిది. ఆ ఇండ్లు కొనేది ఈశాన్యం తగ్గి వాయువం పెరిగింది. ఇక్కడ ఈశాన్యం తగ్గి వాయువం పెరిగిన ఈశాన్య బ్లాక్. ఇది ఈశాన్య బ్లాక్ ఉండి బాగా సంపాదించినారు వీళ్ళు. మంచిగానే సంపాదించినాక ఈయనకు నాకు బుగులు అంటుంది, మెంటల్ వేసినట్టు కొంచెం ఇది అంటుంటే ఇంకెందుకు వచ్చిన గొడవ అంతా. ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, మనకు కాపోళ్ళు ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఈ సందులో వాళ్ళు ఈ ఇల్లును వాయువ్యం పెరిగిందనే ఉద్దేశంతో అమ్మినారు. ఇదైతే ఈ ఇల్లు బాగానే సంపాదించింది. ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు సంపాదించింది ఇల్లు. మంచి సౌండ్ పార్టీ. ఈయన కూతుర్ల పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు అన్నీ సజావుగానే జరిగిపోయినాయి. అయితే ఈ ఇల్లు అమ్ముకొని వాళ్ళు ఇక్కడ చూడండి, ఈడ వాయువ్యం పెరిగింది. జీన్స్ అని చెప్తుంటా కదా నేను. ఈడ వాయువ్యం పెరిగింది కదా ఈశాన్యం దగ్గర. ఇక్కడ ఆగ్నేయం పెరిగింది, ఇక్కడ వాయువ్యం పెరిగింది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఆలోచించండి. ఇక్కడ ఈడ వాయువ్యం పెరిగింది. ఇది ఇట్లా ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం తగ్గింది. ఇటువంటి ప్లేసే కొన్ని ఆడుతుంది ఈ యజమాని. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఈశాన్యం తగ్గి ఇప్పుడు ఈ ఇంటికి ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగినట్టే కదా.
ఇక వాయువ్యం పెరిగిందా అంటే జీన్స్ అనమాట. ఈయనలు ఇట్లా కొన్నాడు. కొన్న తర్వాత ఈయనకు మెంటల్ లెక్క వచ్చింది. మెంటల్ లెక్క వచ్చి ఇంకా నాలుగు బాధపడి పాపం ఆయన స్వర్గస్థుడైనాడు. తర్వాత ఆయన కొడుకు వచ్చింది. కొడుకు మెంటల్గా ప్రవర్తించి 30 ఎకరాలు కరిగేసినాడు. దీంట్లో ఇంకేం లేదు. జోబ్ సీతక నారాయణ ఒక ఎకరన్నర పొలం ఉంది. ఇంక వీళ్ళ స్టార్ పట్టసేకం కాకుండా వీళ్ళ స్టారు చేసి ఒక 10 ఏళ్ళకే మొత్తం 30 ఎకరాలు ఎత్తేసా. 10-15 ఏళ్ళకు ఎత్తేసిన తర్వాత ఇక్కడ వాయువ్యం పెరిగింది. వాయువ దోషాలు ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడటం అని చెప్తాం. పెద్ద కూతురుకు కూడా భర్త చనిపోయి ఇబ్బంది కలిగింది. చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు. ఇది ఫ్రెండ్స్, ఇది బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈడ వాయువ్యం పెరిగిందో ఆ ఇంట్లో ఈడ ఆగ్నేయం పెరిగింది. అట్టనే జీన్స్ కొన్నాడు. ఈశాన్యం రూమ్. ఇప్పుడు మనవనికి కూడా కొంచెం మనసు ఆరోగ్యం బాగాలేదు. అంటే ఆయన కొడుకు కూడా ఆరోగ్యం బాగాలేదు. అంటే ఇప్పుడు వానికి తండ్రికి మెంటలు, మళ్ళీ కొడుకు మెంటలే, మళ్ళీ మనవనికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా దీన్ని పడవ రూమ్ తీసేసి ఏదో కట్టినారు. కానీ ఇది ఆగ్నేయం పెరిగినది కదా. ఇట్లా దీన్ని ఏం చేసినారంటే వీళ్ళు ఇట్లా పడగొట్టి దీన్ని ఈ రూమ్లో తీసేసి ఎవరో చెప్తే ఇప్పుడు ఇట్లా చేసినారు ఫ్రెండ్స్. ఇట్లా డోర్ ఇట్లా పెట్టి మాటినారు. పెట్టి ఇక్కడ బాత్రూమ్లు కట్టినారు. కట్టిన ఇక్కడ ఈ స్థానం తగ్గి ఇట్లా ఆగ్నేయం పెరిగిన స్థలమే కదా ఇది. వీళ్ళు ఇవ్వరు కదా. ఈ మెట్లు తీసేస్తే కదా ఇది స్థానం పెట్టినట్టు. ఇక్కడ వాయువులో రూమ్ ఉండనే ఉంది. ఇది అట్లే ఏం లేదు. వాళ్ళని అయితే సుఖంగా అయితే ఉంచుతలేదు. ఇడిచిపెట్టి కర్నూలు చేరినారు. ఇప్పుడు సిటీ చేరినారు. ఈరోజు ఫ్రెండ్స్ ఈడ ఎట్లయితే ఈడ ఆగ్నేయం పెరిగిందో, ఈడ వాయువ్యం పెరిగిందో, ఆయన పాతిండ్లు కూడా ఇదే చూడండి. బాగా ఆలోచన చేయండి. జీన్స్ అనమాట. అంటే ఎట్లంటే ఎట్టాడి ఇండ్లు అమ్మితే అట్టాడి ఇండ్లే కొంటాం. ఇగో ఇది ఆగ్నేయం పెరిగిందే, ఈశాన్యం తగ్గి వాయువ్యం పెరిగిందే. ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది. అంటే ఎవరిని స్నేహితం చేసినా కొంచెం ఇంచుమించు సంబంధాలు ఇచ్చుకునే ఉదరబదర అట్టనే జరుగుతాయి. ఉదరబదర అట్టనే ఉంటాయి ఇక్కడ. అయితే ఈమె పెద్ద కూతుర్ని కూడా ఆగ్నేయం పెరిగిన నైరుతి పెరిగిన ఇంటికి ఇచ్చినారు. ఆయన అల్లుడు కూడా దుర్మరణం పడినాడు అక్కడ. ఆ ఇండ్లు కూడా గీసి చూపిస్తాను. నైరుతి పెరిగిన ఇంటికి ఇచ్చినారు ఆడ. అది దక్షిణం ఫేస్ ఉంది, ఉత్తరం ఫేస్ ఉండి వాయువ్యం పెరిగింది. ఇట్లా ఉత్తరం ఫేస్ ఉండి ఇక్కడ వాయువ్యం పెరిగింది. ఆ ఇండ్లు వాయువ్యంలో బాత్రూమ్ కట్టినాడు. ఆడు అల్లుడు ఒక లవ్ మ్యారేజ్ చేసి అది పెళ్లి చేసుకున్నాక ఏసీ క్యాండిడేట్ ఎత్తుకుపోయి తిరుపతిలో కాపురం పెట్టి వచ్చి అందరూ అడిగితే అది చేస్తే ఇంకా డబ్బులు కట్టించి అన్నీ చేసి సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా ఆ ఇంటికి కూడా ఇట్లా వాయువ్యం పెరిగింది. ఇట్లా ఇప్పుడు ఇట్లా అది ఇట్లా ఉంది. ఇదే బజార్ ఉంది. ఇట్లా 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 బజార్ ఉంది. బజార్ ఉంటే ఇట్లా వాయువ్యం పెరిగింది ఆ ఇంటికి. పెరిగి వాడు సూసైడ్ చేసుకున్నాడు. సరే ఫ్రెండ్స్, ఉంటాను మళ్ళీ. జై హింద్. మీ చంద్రశేఖర చౌదరి, వాస్తు ప్లానర్.